కళ్ళ విషయంలో దాదాపు 5గురు చనిపోయారు. చాలామంది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇదవుతున్న పరిస్థితి. సుమారు ఎన్ని కేసులు నమోదయ్యాయి మేడం? ఇప్పటికి 3 డేస్‌లో మాకు అరౌండ్ 24 కేసెస్ నోటీస్‌లోకొచ్చాయండి. అందులో ఒక 18 అడ్మిషన్స్ అయ్యాయి. ఇంకా ఫాలో అప్ చేస్తున్నాము. ఆషాస్‌ని పంపించాము సర్వేస్ కోసము. వాళ్ళు ఒక్కొక్కళ్ళు హౌస్ టు హౌస్ ఎళ్ళి తీసుకుంటున్నారు. ఏమేమి సింప్టమ్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ టాడీ కన్సంప్షన్ ఉందా, ఈ ఏరియాస్‌లో ఇక్కడ కల్తీ వచ్చింది కాబట్టి చూస్తున్నామన్నమాట ఇంకా అన్నీ. అంటే సుమారు ఎన్ని కేసులు నమోదయ్యాయి మేడం దాదాపు 2 డేస్‌లో? ఇప్పటివరకు నేనొచ్చినప్పటి నుంచి అయితే ఈ ఏరియా క్యాంప్‌లో మాకు 23 కేసెస్ మా అండర్‌లోకి వచ్చాయండి. అంటే సుమారు ఎంతమంది చనిపోయారు మేడం మీ సరౌండింగ్‌లో? అరౌండ్ 5-6 మెంబర్స్ చనిపోయారు. ఒక 2 పీపుల్ క్రిటికల్ ఉన్నారు. అంటే సుమారుగా ఈ కల్తీ కళ్ళ విషయంలోనే చాలామంది చనిపోయారు అంటున్నారు. ఈ కల్తీ కళ్ళ విషయమేనా లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? లేదండి, ఓన్లీ ప్యూర్ టాడీ కన్సంప్షన్ వల్లనే అన్నట్టు మాకు అంటే వాళ్ళకి ఇంకేమన్నా సిమ్టమ్స్ విత్ ఏజ్ ఏమన్నా ఉంటే వాటి వల్ల కూడా కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మనకు తెలిసిన అడ్మిట్ అయిన వాళ్ళలో కొంతమంది చనిపోయారు. అంటే సుమారుగా ఇక్కడ చూసుకుంటే పేద ప్రజలు ఎక్కువగా ఉంటారు. ఈ పేద ప్రజలకు సంబంధించి కూడా ఎక్కువ శాతం కూడా కళ్ళు సేవిస్తూ ఉంటారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే సుమారుగా మీరు ఈ ఏరియాలో ఎంతమంది పీపుల్ ఉండే అవకాశం ఉంది మేడం? ఇక్కడైతే మేము ఇప్పుడు సర్వే ఒక 4 కాలనీస్‌కి వేస్తున్నామండి. ఒకటేమో ఇందిరా హిల్స్, సాయి చరణ్ కాలనీ, సాయి ప్రశాంత్ నగర్, ఆదర్శ్ నగర్. ఇవైతే ఈ అండర్‌లో మేము ఇప్పుడు సర్వేస్‌కి పంపించాము. ఇక్కడ నేను చూసుకుంటున్నాను. ఇంకా వేరే దగ్గర వేరే సర్వేస్ అవుతున్నాయి. అంటే ప్రధానంగా ఈ కల్తీ కళ్ళ విషయంలోనే ఇదంతా జరిగిందంటున్నారా? అంటే మనకి మన అండర్‌లో నోటీస్‌లోకి వచ్చింది కాబట్టి సండే నుంచి చాలామందికి ఈ గ్యాస్ట్రోఎంటరైటిస్ ప్రాబ్లమ్స్, మోషన్స్, వామిటింగ్స్, కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, కడుపు నొప్పి, ఇవన్నీ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ ఈ వీకెండ్‌లో ఎవరైతే కళ్ళు తీసుకున్నారో ఈ ఏరియాలో వాళ్ళని చూస్తున్నాం మెయిన్‌గా. అంటే చూసుకోవచ్చు ఇప్పటికే ప్రధానంగా ఈ కల్తీ కళ్ళ విషయంలో చాలామంది కూడా కళ్ళు తాగిన వాళ్ళందరూ కూడా అనారోగ్యాల బారిన పడిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే హెల్త్ అధికారులందరూ కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. దీని గురించి పూర్తిగా కూడా ఆరాధిస్తున్న పరిస్థితి. అసలు ఇప్పటి వరకు కూడా దాదాపు 20-30 మంది కూడా నమోదయ్యాయి కేసులు అయితే అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ అధికారులు అయితే చెప్తున్నారు.